రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు తమ వద్దకు వచ్చినా తాము ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతామని, దూరమైనా పర్వాలేదని సంపాదించుకోవాలి, దాచుకోవాలనేది కాదని విశాఖ శారదా పీఠం స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. సోమవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, ప్రమాణ స్వీకారం చాలా అత్యద్భుతమైన ముహూర్తము, సింహలగ్నము, చాలా బ్రహ్మాండమైన ముహూర్తము. ఏమంటే ప్రశ్న చాలా క్రిటికల్గా ఉంది, కష్టమైన పరిస్థితుల్లో ఉంది అని అన్నారు. అంటే ఇంతకు ముందు పాలన వలన అట్లా ఉందని అభిప్రాయపడుతున్నారు. నేను ఏ రోజు కూడా నా జీవిత చరిత్ర 30 సంవత్సరాలు పీఠాధిపతిగా ఉండి ఈ రోజుకి 30 సంవత్సరాల్లో పరిపాలన విషయంలో నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా కలుగు చేసుకోలేదు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూశాను, కొత్తగా వచ్చిన రోజుల్లో. తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ చూశాను, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, మళ్ళా చంద్రబాబు, మళ్ళా జగన్మోహన్ రెడ్డి. ఏ పరిపాలనలో కూడా నేను పరిపాలన విధానంలో ఎప్పుడు కూడా తలదూర్చలేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ వరకే పరిమితమై, ముఖ్యంగా ముహూర్తాలు నాకు అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ తెలిసిన దాన్ని ఉన్నది ఉన్నట్టుగా డైరెక్ట్గా చెప్పడం అలవాటు, లౌక్యం పెట్టడం తెలియదు. ఎప్పుడు కూడా అలా తప్పులుంటే చెప్పడమే అలవాటు. ఉదాహరణకి శ్రీశైలం ఏదైతే ఉందో ఆ శ్రీశైలం కుంభాభిషేకం చెయ్యొద్దని చెప్పింది నేను, దక్షిణాయనంలో చేయకూడదు అని ఆపింది నేను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో. ఆపితే కోర్టుని మేనేజ్ చేసి ఉత్తరాయణ వచ్చింది కదా చేశారు. మాఘమాసం ఉత్తరనాసహ అని ఉంది ఆగమంలో, శైవాగమంలో. మాఘమాసంలో శైవాగమంలో శ్రీశైలం కుంభాభిషేకం చేయకూడదని ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో దేవాదాయ శాఖ రాసి పంపించారు. ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. రాజులకి పుత్రుడంటే రాష్ట్రమే కదా. ఈరోజు ఏం జరిగిందో మీరు చూశారు. సింహాచలంలో ఆ రోజు ఎలా మాట్లాడానో చందనోత్సవంలో మీరు చూశారు. అది తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన వెంకటేశ్వర స్వామి నిత్యం వందలాది సంవత్సరాలు, వేలాది సంవత్సరాలు జరిగే అన్నప్రసాదాన్ని తృణధాన్యంతో మార్చినప్పుడు కూడా నేను విభేదించాను, లెటర్ రాశాను. అందువల్ల ఈ స్వరూపానంద ఏ గవర్నమెంట్ వచ్చినా, ఎవరు మా దగ్గరికి వస్తున్నా మేము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం, దూరమైనా పర్వాలేదు, మేము గవర్నమెంట్ల దగ్గర బట్టికే పీఠం కాదు ఇది, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే. సంపాదించుకోవాలి, దాచుకోవాలి అనుకునే పీఠం కాదు ఇది. ఇది ఏబిఎన్ రాధాకృష్ణ గారికి నాతో చాలా అనుబంధం ఉంది. నేను ఏ రకంగా ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటానో ఆయనకు బాగా తెలుసు. బిఆర్ నాయుడికి తెలుసు, నరేంద్ర చౌదరికి తెలుసు, చాలామందికి తెలుసు. ఈ 5 ఏళ్లలో పీఠం ఎప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అన్ని రకాలుగా. అందువల్ల ఇప్పుడు ఎప్పుడూ యుద్ధమే చేస్తుంది. ఈరోజు నేను చంద్రబాబుని ఏదో కొత్తగా పొగుడుతున్నాను అనుకోవద్దు. ఎందువల్లంటే అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గెలవాలని, అప్పుడు మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు నేనే అప్పుడు రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి, చిలుకూరి ఏదో అనుకుంటాను ఆయన కళ్యాణ మండపం, మురళీమోహన్ గెలిపించడానికి సాయశక్తిలో ప్రయత్నం చేశాను. అప్పుడు గెలవాలని, గెలిచినప్పుడు నేనే స్టేట్మెంట్ ఇచ్చాను, చంద్రబాబు గెలవడం చాలా సంతోషం. పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమస్తే శారదాదేవి విశాఖపురవాసిని, త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాం శ్రియం చ దేహి. గత 4 ఏళ్ల నుంచి మేము ప్రెస్ మీట్ పెట్టలేదు, ఇదే మొదటిసారి.
ఈ ప్రెస్ మీటు సందర్భం ఇప్పుడు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, మేము ఆదిశంకరాచార్యుల వారి యొక్క భాష్యాన్ని మాండూక్యోపనిషత్తు, తైత్రీయోపనిషత్తు, చాందోగ్యోపనిషత్తు తెలుగులో అనువాదం చేసి పుస్తకాలు ప్రింట్ చేసి ఇప్పుడు బ్రహ్మసూత్రాలు తెలుగులో అనువాదం చేస్తూ అది పూర్తయిన సందర్భంలో మధ్యలో ఒక్కసారి సింహాచలం దేవస్థానం క్రిందటి సంవత్సరం ఏదైతే ఉందో చందనోత్సవం, అప్పుడు జరిగిన ఘోరాతి ఘోరాన్ని అంతటి కూడా నేను అప్పుడు ప్రెస్లో మాట్లాడాను. ఆ తర్వాత పీఠంలో ప్రెస్ మీట్ పెట్టి ఇది మాట్లాడాను. ఎందుకు అంటే ఎవరితోటి మాకు విభేదాలు ఉండవు, మేము స్వాములం, పీఠాధిపతులం, ధర్మం కోసమే పోరాడతాం. కానీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది ఎవరికి భయపడి కాదు,